ఇంకా వేరే వేరే కథనాలు అల్లి ఒక చిన్న పిల్లాడు, చదువుకునే పిల్లాడు, అలాగే వాళ్ళ స్నేహితుడు, అలాగే మా ఆయన అందరికీ కూడాను లేనిపోని నిందలు వేసి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఒక తల్లిగా చంద్రబాబు నాయుడు గారికి అడగాలనుకుంటున్నాను. అది ఏమంటే, చిన్నపిల్లలు రాజకీయాలు చేయకుండా, కక్షపూర్తిగా రాజకీయాలు చేయకుండా, ఒకవేళ రాజకీయ కక్షలు, రాజకీయ విభేదాలు ఏమైనా ఉంటే మా ఆయన అప్పలరాజు గారి మీద పోరాడండి. చిన్నపిల్లల మీద రాజకీయాలు చేసి హత్య నేరం కింద మార్చి దాన్ని విక్రయించి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఎక్కడి వరకు న్యాయం అని ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. ఈరోజు గత 10 సంవత్సరాలుగా మేము అధికారంలో ఉన్నాము. అధికార పార్టీగా అలాగే ప్రతిపక్ష పార్టీగా మేమందరూ కూడా మీ ముందునే ఉన్నాము. అధికార విభేదాలు అలాగే అధికారంగా ఏమైనా ముందుకు తీసుకొని వెళ్ళాలంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా పనిచేసాం. కానీ మేము ఏ పార్టీ కోసం కుటుంబ రాజకీయాలు అయితే మేము ఎప్పుడు కూడా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే అడగలుస్తున్నాను, దయచేసి ఒక వ్యక్తిపై ఇంత నిందలు మోపి హత్య నేరం కింద మార్చడం, సభాముఖంగా మా పేర్లు పెట్టి మాకు ముందుకు తీసుకొని వెళ్ళడం, ఇది మేము ఖండిస్తున్నామని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఒక డాక్టర్ చేసిన మనిషిని తీసుకొని వెళ్ళి క్రిమినల్ గా నిందితుడిగా నిలబెట్టడం ఎంతవరకు న్యాయం అని ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. మరణించిన వ్యక్తి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు, అలాగే మా ఊరి ఎమ్మెల్యే నాయకులు ప్రతి ఒక్కరు కూడా పరామర్శించడం జరిగింది. పరామర్శించడానికి నేను తప్పు పట్టట్లేదు. పరామర్శించడానికి వెళ్ళినప్పుడు పరామర్శించి వచ్చేసి వాళ్ళకి జరిగిన న్యాయాన్ని గురించి మాట్లాడలే తప్ప, దాన్ని పక్కన పెట్టి దుష్ప్రచారాలు చేసేసి లేని కొన్ని నిందలు మాపై మోపి, మా ఆయనపై మోపి దుష్ప్రచారాలు చేయడం మేము ఖండిస్తున్నాము. కోర్టు తీర్పు ఇవ్వక ముందే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీర్పు ఇచ్చేస్తుంది. పోలీసులు దర్యాప్తులు చేయకముందే ఆ ప్రభుత్వం నాయకులు వచ్చి నేరస్తుడిగా నిందించేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. యాక్సిడెంట్ అంటేనే జరగరాంది తెలియకుండా జరిగిన విషయం. ఆ ప్రమాదాన్ని కూడాను ఒక హత్య నేరం కింద వక్రీకరించారు. ఆ కుటుంబంకి న్యాయం జరగాలని ప్రతి ఒక్కరికి కూడాను నేను నా తరపున న్యాయం జరిపిస్తాను. మా ఆయన తరపున, మా కుటుంబం తరపున వాళ్ళకి నిలబడి ఉంటామని చెప్తున్నాము. వాళ్ళపై మాకు ఏ విభేదాలు లేవు. ఇందులో రెండో మార్పు కూడా లేదు. కానీ ఆ కుటుంబం విషాదాన్ని తీసుకొని వచ్చి మా కుటుంబంపై మోపి లేనిపోని నిందలు వేయడం, అది ఎంతవరకు న్యాయం అని ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. చంద్రబాబు గారు, నిజంగా మీకు ఆవేదన ఉంటే ఆ వ్యక్తిపై ఉన్నదా, లేకపోతే ప్రతిపక్షంగా మేము ఉన్నాము, మా కుటుంబం ఇందులో ఈ కేసులో ఉన్నది అని చెప్పి మీరు ఇవన్నీ చేస్తున్నారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. సభాముఖంగా అన్ని దగ్గరలో కూడాను మా పేర్లు వాడి మా కుటుంబం నేరస్తులు అని చెప్పినట్టుగా మీరు నిర్ధారించేశారు. దానికి కోర్టులు ఉన్నాయి.